రాత్రికాల ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అపాయము మా యొద్దకు రాకుండా కాపాడే దేవుడవు, భయాల నుండి దూరపరచువాడవు, తెగులు నుండి రక్షించే దేవుడవు, మరణం నుండి మా ప్రాణంను కాపాడువాడవు, రోగముల నుండి వ్యాధుల నుండి స్వస్థపరచు దేవుడవు, నిందలను అవమానాలను ఘనతలుగా మార్చే దేవుడవు, శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడవు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప దేవుడవైన మీరు మా జీవితంలో మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ఆశ్రయదుర్గముగా ఉన్నారు, నమ్ముకొనదగిన దేవుడుగా ఉన్నారు, మా కేడముగా మా కోటగా ఉండి ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, బాధ నుండి, శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, పగవారి నుండి, కీడు కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాచి కాపాడినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దినమును ముగించకమునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పరిస్థితిలో మేము మీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చిన దేవుడుగా, శ్రమలలో మాకు తోడయుండి గొప్ప విడుదలను అనుగ్రహించిన తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, చీకటి నుండి, గాఢాంధకార పరిస్థితుల నుండి, వేటకాని ఉరి నుండి, నాశనకరమైన తెగులు రాకుండా మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మా ఉద్యోగాలలో, మేము చేసిన వ్యాపారాలలో, మా సేవా పరిచర్యలో, మా బిడ్డల చదువులలో, ఇలా రకరకాల పనులలో మమ్మను మీరు హెచ్చించినారు దేవా. మా మార్గములలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్నిచ్చారు తండ్రి. మా ప్రయాణాలలో, మా రాకపోకలో చక్కని భద్రతను అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. రకరకాల అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, భయాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇంకా ఎందరైతే ప్రియులు వారి జీవితంలో మేలు జరగలేదని బాధపడుతున్నారో, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియుల ఎడల గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల వివాహాలు లేట్ అవుతున్నాయని ఎంతో బాధపడుచుండగా బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో, మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే భార్యాభర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పుట్టక కన్నీరు కారుస్తున్న వారి ఎడల మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. వారిలో ఉండే భయాలను, బాధలను దూరపరచండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీర్చలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రియులను కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు వారికి కలిగిన అప్పులు తీర్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసులతోటి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షమున న్యాయం జరిగించండి దేవా. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని ఆశీర్వదించండి. హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో
ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, సమాధానం అనుగ్రహించండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి. విడిపోయిన బంధువులను, కుటుంబాలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల అక్కరలు, కొరతల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ మీదనే ఆశ పెట్టుకొని ఉంటుండగా, మీ వైపే చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, నీ ప్రజలను ఎడబాయు దేవుడో కాదు ప్రవ్వా, నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడో కాదు తండ్రి. దయచేసి ప్రియులు మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునేలాగున మీరే వారి పక్షమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. హృదయంలో గొప్ప సంతోషం, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు, సహాయం చేయకుండా మొహం చాటేస్తారు. మీరు అలాంటి దేవుడో కాదు ప్రవ్వా. మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు, అబద్ధమాడని దేవుడవు, నీ బిడ్డల ఎడల మెండైన కార్యములు చేసే దేవుడు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా భర్త చనిపోయి విధవరాన్లుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విధవరాన్ల పక్షంలో న్యాయం జరిగించండి, వారి పోషించండి దేవా. వారికి మీరు తోడుగా ఉండండి దేవా. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, భర్త లేని భార్యలను, భార్య లేని భర్తలను, ఇలా రకరకాలుగా బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా వారి బాధనంతటినీ మీరు దూరపరచమని, బిడ్డల్ని మీరు ఆదరించమని, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు ఎంతో మంది నీ బిడ్డలైన వారందరినీ చిన్న చూపు చూస్తున్నారు దేవా. నిందిస్తున్నారు, వేధిస్తున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు, దూషిస్తున్నారు తండ్రి. దయచేసి దేవా, అనేకుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. ఎక్కడైతే నిందించబడుతున్నారో, వ్యతిరేకతలకు గురవుతున్నారో అక్కడే నీ బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, ఖ్యాతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ముందున్న సమస్యలు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల భారాలు, సంతానలేమి, ఇలా రకరకాల సమస్యలు మేము భరించలేనివిగా, పెద్దవిగా మాకు కనిపిస్తున్నాయి తండ్రి. ఎన్నటికీ తీరనివిగా ఉంటున్నాయి దేవా. అయ్యా, వీటన్నిటిని పరిష్కరించుకోవడం మా వల్ల కావడం లేదు దేవా. అయ్యా, ఇలా సమస్యలను, శ్రమలను, ఇబ్బందులను చూసి కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వాటన్నిటిని తీర్చగలిగే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపనివ్వండి తండ్రి. మీకు ప్రార్థించి మీ ద్వారా గొప్ప జయమును పొందుకునే ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు జాలిగల దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడవు, కనికరం చూపు దేవుడో తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డల బాధలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు కన్నీటితో మొరపెడుతున్నారు దేవా. దుఃఖంతో మీ వైపు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మేము పాపులము తండ్రి, దోషులము దేవా, భక్తిహీనులము, బలహీనులము తండ్రి. అయినప్పటికీ మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించినారు, ప్రేమించినారు దేవా. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను పవిత్రపరుచుకున్నారు తండ్రి. అయ్యా, మమ్మను విడువక, ఎడబాయక, ఎల్లప్పుడూ మా పట్ల మేలు చేసే దేవుడోగా, మా పట్ల అద్భుతాలను జరిగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ వచ్చిన డబ్బంతా 2 రోజుల్లోనే అయిపోతుందని, వృధాగా ఖర్చు అవుతుందని, ఇంకా సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుందని, వాటి వడ్డీలు కట్టలేక చాలా కృంగిపోతున్నామని, బిడ్డల్ని చదివించలేక, కుటుంబాన్ని పోషించలేక ఎంతగానో బాధపడుతున్నామని ఈనాడు అనేక మంది ప్రియులు కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈ సమయాన దేవా, బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. వారి అక్కరలు, కొరతలు, అప్పులు మీరు తీర్చండి దేవా. ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన బాధపడుతున్న బిడ్డలందరి కుటుంబాలను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో నష్టాల పాలయ్యామని, కుటుంబంలో అశాంతి, దుఃఖమని, అనారోగ్యం వేధిస్తుందని, అయ్యా
అయ్యా కుటుంబ సమస్యలను బట్టి ఎంతగానో దుఃఖిస్తున్నామని బిడ్డలు బాధపడుచుండగా, అయ్యా అనేక బాధలను ఇబ్బందులను బట్టి శోధింపబడుచుండగా, నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తుండగా ఈ సమయాన దేవా ప్రతి ఒక్కరి దీనస్థితిని మీరు చూడండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మేమంతా దీనులంగా దిక్కులేని వారిమిగా శ్రమలలో కొరతలలో సమస్యలలో మీకు మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా మా స్థితిని మీరు హెచ్చించండి దేవా. మమ్మను మీరు లేవనెత్తండి తండ్రి. మాకు ఆత్మీయ బలమును శారీరక బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డలకి మీరే చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులలో ఉద్యోగాలలో తోడై ఉండండి దేవా. వారి ఎదుగుదలలో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి తండ్రి మాట వినని పిల్లల్ని మీరు మార్చండి దేవా. మాటకు లోబడని వారిని మీరు సరిచేయండి దేవా. వ్యర్థమైన పనికిరాని వాటికి బానిసలుగా బిడ్డలు ఉండకుండా మీరే సహాయం చెయ్యండి దేవా. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీ యందు భయభక్తులు నిలిపే బిడ్డలుగా పెంచుటకు సహాయం చెయ్యండి తండ్రి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాక్య ప్రకారం అయ్యా బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకి మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. అయ్యా మీరు మాకు అంతము వరకు తోడుగా ఉండే దేవుడవుగా, అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మమ్మను, మా పిల్లలను, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ భద్రపరుస్తున్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంకా ఏ సమస్యల కొరకు నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, బిడ్డల హృదయంలో ఉండే బాధలు, వేదనలు, కృంగుదల, నిరుత్సాహాలు, భయాలను సంపూర్ణంగా తొలగించమని, బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని, కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచుమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.